హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీతాని. బెల్లంతో సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి. అందుకు నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ సగ్గుబియ్యము అలాగే ఒక గ్లాసు సేమియా అయితే తీసుకున్నానండి. సగ్గుబియ్యము ఉడికించడానికి 3 గ్లాసులు వాటర్ అయితే మరిగించి సగ్గుబియ్యం వేసి ఉడికించుకుంటున్నాను. ఈ సేమియా డ్రై ఫ్రూట్స్ అయితే గీలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బెల్లం కూడా తురిమి పక్కన పెట్టుకున్నానండి. పాలు కాసుకున్నాను. అన్నీ ప్రిపేర్డ్గా ఉంచుకున్నానండి. 70% అయితే సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా వేసి మంచిగా కలుపుతున్నానండి. బాగా ఉడకపెట్టుకోవాలి. దీంతో ఈ గ్లాస్ తోటి 2.5 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను, తురిమిన బెల్లము. అలాగే సగ్గుబియ్యము సేమియా ఉడికిన తర్వాత కొబ్బరి వేసుకున్నాను. తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి 2.5 గ్లాసు బెల్లం వేసుకొని మంచిగా కలుపుతున్నానండి. బాగా ఈవెన్ మొత్తం కలిసేలాగా అయితే కలుపుకుంటున్నాను. తర్వాత చిటికెడు ఇలాచీ పౌడర్ అయితే వేసానండి, ఫ్లేవర్ కోసము, స్మెల్ కోసము. చాలా బాగుంటుందండి. ఇది పాతల కాలంలో మా నానమ్మ అయితే చేసేదండి. మా అత్తమ్మోళ్ళకి, మా చిన్నానోళ్ళకి, మాకు అందరికీ ఇట్లా అందరికి మీకింత అని ఇట్లా ఒక పెద్ద పెద్ద గిన్నెలకి అయితే పోసిచ్చేదండి. ఓకే అండి. పాలు చల్లారిన తర్వాత పాయసం కింద స్టవ్ బంద్ చేసి అప్పుడు పాలు పోసుకోవాలి. లేదంటే మనము స్టవ్ ఆన్లోనే ఉంచి పోస్తున్నామంటే ఆల్రెడీ ఇరిగిపోతాయండి పాలు. అందుకు స్టవ్ కట్టేసి పాలు చల్లారే మాత్రమే పోసుకోవాలండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే. అయితే ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చక్కెర ఎక్కువ మంచిది కాదు కాబట్టి హెల్త్కి నేనైతే బెల్లంతోనే ఇలా చేస్తానండి. టేస్ట్ చూసి అయితే చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కొలతలతో మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోండి. సూపర్గా ఉంది. బాయ్ అండి.